Problems with joint life policy. So joint life policy lo we have three methods. Joint life policy ante enti? For the payment of retiring partner or death partner appudu manaki huge amount requirement untadi. Andukosam they took the joint life policy and joint life policy is taken for the financial need at the time of to satisfy the financial need at the time of retirement or death of partner. Adi joint life policy yokka purpose. Joint life policy is the property of whose property? Firm's property. Policy is a firm's property. Firm's property may be recorded as expense or may be recorded as asset. Ante. వాడు ఎక్స్పెన్స్గా రాయొచ్చు, అసెట్గా రాయొచ్చు. ఇప్పుడు నాకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను అసెట్ అనుకోవాలా, ఎక్స్పెన్స్ అనుకోవాలండి? నా లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకొని నేను 10 lakhs ఇన్సూరెన్స్ చేశా. ఇప్పుడు నాకు అది అసెటా, ఎక్స్పెన్సా? అసెట్ అని చెప్తానండి. నాకు రిస్క్ జరిగితే కదా నా డిపెండెంట్స్కి వచ్చేది. నాకు డిపెండెన్స్కి వచ్చేది, నాకు రిస్క్ జరిగితే నాకేమొస్తుంది? రిస్క్ జరగకపోతే అసెట్, రిస్క్ జరిగితే నాకే ఉపయోగం ఉండదు. ఎలా చెప్తావు? అసెటా, ఎక్స్పెన్స్ అని ఎలా డిసైడ్ చేస్తావు? డిసైడ్ చేయలేము. ఇండియాలో అయితే ఇన్సూరెన్స్ని అసెట్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే రికవరీ, దాని నుంచి రికవరీ ఉంటుంది, దాని నుంచి అమౌంట్ మనకి రివైజ్ అయ్యి వస్తుంది, వాల్యూ వస్తుంది ఎట్ ది టైమ్ ఆఫ్ పాలసీ కంప్లీషన్. మన రిస్క్ జరిగిద్దా జరగదా అంటే ఎవరు చెప్తాం? ఎవరు చెప్పలేరు. కాబట్టి పాలసీని కొంతమంది ఆదర్శం ఏమంటారు? ఎక్స్పెన్స్గా ట్రీట్ చేయమంటారు. కొంతమంది అసెట్గా ట్రీట్మెంట్ చేయమంటారు. కొంతమంది అసెట్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్గా ట్రీట్మెంట్ చేయమంటారు. అదే జాయింట్ లైఫ్ పాలసీలో ఉన్న 3 methods. బట్ అయితే ఈ 3 methods మీద డిపెండ్ అయ్యి మొత్తం ప్రాబ్లమ్ని మీరు పాడు చేసుకోవద్దు. ఈ ప్రాబ్లమ్ని మామూలుగా చూసేయండి, ఎందుకంటే ఆల్రెడీ అడిగేశాడు, మళ్ళీ అడగడాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్రెడీ అడిగేశాడు దీంట్లో ఒక మెథడ్ని. సో కాబట్టి ఫర్దర్గా అడగకపోవచ్చు. బట్ ఇది ఇచ్చిన పెద్ద ప్రాబ్లమ్స్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్లో మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రాబ్లం చూస్తే వాడు ఏ మెథడ్ అప్లై చేసినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూసి C&D ఆర్ ద పార్ట్నర్స్, సారీ, రామ్, రాహుల్, రోహిత్ ఆర్ ద పార్ట్నర్స్. రామ్ రిటైర్డ్ ఫ్రమ్ ద బిజినెస్, CRD 4. రామ్ రిటైర్డ్ ఫ్రమ్ ద బిజినెస్. దీంట్లో జాయింట్ లైఫ్ పాలసీ చెప్పాడు. జాయింట్ లైఫ్ పాలసీ ఈజ్ సరెండర్, క్యాష్ ఈజ్ అబ్టైన్డ్ 60. విచ్ మెథడ్ దే అప్లైడ్? ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడా, సరెండర్ వాల్యూ మెథడా, రిజర్వ్ మెథడా? ఎలా తెలిసింది? ఇఫ్ దే మెయింటైన్డ్ సరెండర్ వాల్యూ మెథడ్ అయితే బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపించాలి. ఉందా అసెట్ సైడ్? సరెండర్ వాల్యూ మెథడ్ అయితే అసెట్ సైడ్ ఉండాలి. అదే రిజర్వ్ మెథడ్ అయితే అసెట్ సైడ్ కనిపించాలి, లయబిలిటీ సైడ్ కనిపించాలి. రెండు కనిపిస్తేనే రిజర్వ్ మెథడ్ వాడతాం. JLP రిజర్వ్ అని చెప్పి లయబిలిటీ సైడ్, JLP అని చెప్పి అసెట్ సైడ్ కనిపించాలి. అప్పుడు నువ్వు అదేమనుకుంటావు? JLP యాజ్ వెల్ యాజ్ రిజర్వ్ మెథడ్, థర్డ్ మెథడ్. ఇప్పుడు ఏ మెథడ్? ఫస్ట్ మెథడ్, ఆర్డినరీ ఎక్స్పెన్స్, బికాస్ జాయింట్ లైఫ్ పాలసీ ఈజ్ నాట్ అబ్టైన్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్లో కనిపించలేదంటే దాని అర్థం ఏంటండి? ఎక్స్పెన్స్గా ట్రీట్ చేశాడనే అర్థం. ఎసెట్గా ట్రీట్ చేస్తే బుక్స్లో రాసేవాడు. ఎందుకని సార్ ఎక్స్పెన్స్ ఎసెట్ అంటే? కొంతమంది ఇప్పుడు నేనేం చెప్పాను, పాలసీని చేయాలి, లైఫ్ పాలసీని ఏమనుకోమంటారంటే మీరు అంటే ఎసెట్ అన్నారు. ఎసెట్ అయితే నాకు రావాలిగా, ఇప్పుడు రావు కదా. ఎప్పుడు వస్తే? రిస్క్ జరిగినప్పుడు అన్నా. కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం. ఏం చేయొచ్చు? నేను పాలసీని సరెండర్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చుగా, రియలైజబుల్ వాల్యూ ఉందిగా. నాది కాబట్టి నా ఇష్టం అండి, నిన్ను అడగాల్సిన అవసరం లేదు. పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా డిస్క్లోజ్ చేయాలి. ఎందుకని? ఒక న్యూ పార్ట్నర్ లోపలికి వస్తున్నాడు, అది డిస్క్లోజ్ అయ్యలేదనుకోండి, జాయింట్ లైఫ్ పాలసీ బుక్స్లో రికార్డ్ చేయలేదు, మనం న్యూ పార్ట్నర్ ఇన్వైట్ చేసాం. న్యూ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ January 1st న్యూ పార్ట్నర్ జాయిన్ అయ్యాడు. మనం బుక్స్లో జాయింట్ లైఫ్ పాలసీ రాసుకోలేదు. AB ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. C అడ్మిటెడ్ విత్ 1/5 షేర్. జాయిన్ అయిపోయాడు, చక్కగా ఇంట్రడ్యూస్ చేసాం. జాయింట్ లైఫ్ పాలసీ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. జాయింట్ లైఫ్ పాలసీ టుక్ బై AB, అంతే కదండి. ఇంకా C లోపలికి వచ్చింది ఇవాళేగా, January 1st వచ్చాడు. January 2nd వీళ్ళు కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి B డెత్ అయిపోయాడు.
బి డెత్ అయిపోయాడు. ఇప్పుడు బి నుంచి అమౌంట్ రికవర్ అయింది. ఇప్పుడు ఎవరు షేర్ చేసుకోవాలి? ఏబి షేర్ చేసుకోవాలా, ఏబిసి అనుకోవాలా? సి నా షేర్ ఉందంటాడుగా. ఎందుకని January 1 వాడు జాయిన్ అయ్యాడు, January 2 రిస్క్ జరిగింది. January 2 రిస్క్ జరిగింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా సికి కూడా షేర్ ఉంటుంది. మరి సికి కూడా షేర్ ఉన్నప్పుడు సీని ఏమంటారు? అరే నువ్వు ప్రీమియం పే చేయలేదు కదా, మేం కదా కట్టుకుంది, అందుకనే నేను లోపలికి వచ్చేటప్పుడు మీరు రీవాల్యుయేషన్ చేసుకోవాలి దాన్ని. ఆ జాయింట్లో ఇవ్వాల్సిన బుక్స్లో తెచ్చుకోవాలి. మీరు తేలేదు కదా, నా తప్పే ఉంది దాంట్లో, తీసుకురాలేదు కాబట్టి దాంట్లో కూడా నాకు రైట్ ఉంది, నేను ఇవ్వను రా అన్నాడు. ఆ పాలసీ ఒక 2 crores అనుకోండి, వాడు ఎందుకు ఎదుర్కొంటాడు? 1/5 అమౌంట్, 2 crores 1/5 అంటే 40 lakhs వస్తాయి, నా షేర్ నాకు కావాల్సిందే అంటాడు. ఇవ్వమన్నాం అనుకోండి, కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడతాయి తెలీదు. ఈ తలనొప్పి అంతా ఎందుకు? వాడు లోపలికి వచ్చేటప్పుడే ఆ జాయింట్ లైఫ్ పాలసీని రివైజ్ చేసి మనం బుక్స్లోకి తెచ్చేసుకోవాలి. ఇక్కడ డెత్, రిటైర్ అయిపోయాడు కాబట్టి, రిటైర్ అయిన పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేశారు? వాళ్ళంతా పాలసీని సరెండర్ చేసి డబ్బు తెచ్చేశారు. వాట్ ఈస్ ద ఎంట్రీ? వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ దిస్ 60,000? ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్, జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ డెటార్ రామ్ రాహుల్ రోహిత్ అని రాయొచ్చు, ఆర్ రీవాల్యుయేషన్ అకౌంట్ అని రాయొచ్చు. ద రికవర్ ఆఫ్ 60,000 రీవాల్యుయేషన్ అకౌంట్ రాసిన, దట్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు రామ్ రాహుల్ రోహిత్. నువ్వు సపరేట్గా జేఎల్పి అకౌంట్ డేటా రామ్ రాహుల్ రోహిత్ అని రాసిన తప్పులేదు. అర్థమైందా అండి? సో జేఎల్పి అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ రాయొచ్చు, ఆర్ జేఎల్పి అకౌంట్ డేటా టు రామ్ రాహుల్ రోహిత్. ఎప్పుడు? బిఫోర్ పాసింగ్ దిస్ ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ పాస్ చేయాలి. ఏమని? క్యాష్ అకౌంట్ డేటా టు జేఎల్పి అకౌంట్, వి రికవర్డ్ 60,000 rupees ఫ్రమ్ జేఎల్పి. క్యాష్ అకౌంట్ డేటా టు జేఎల్పి, తర్వాత జేఎల్పి అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అదేమవుతుంది? ప్రాఫిట్. దట్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ పార్ట్నర్స్ ఇన్ దర్ ఓల్డ్ రేషియో. ఇదిగోండి, వీడి డైరెక్ట్ ఎంట్రీ రాశాడు, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ అని. అలా కూడా రాయొచ్చు. ఆ రెండు కొట్టేస్తే ఏమవుతుంది? జేఎల్పి జేఎల్పి క్యాన్సిల్ అయిపోతే క్యాష్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు ఆల్ పార్ట్నర్స్, ఏదైనా జరగచ్చు. అర్థమైందా అండి? సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి? ఇప్పుడు ఇదే ఇచ్చాడు అనుకుందాం ఎగ్జామ్కి, ఇదే ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకుందాం. ఏం చేస్తావు? ఫస్ట్ ఏం అడిగాడు అసలు? వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అండి? వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్? టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ మే సేమ్ బిఫోర్ ద రిటైర్మెంట్. క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు చూడండి. Individual capital to be there in profit sharing ratio. Prepare revaluation account, partners capital account, cash account and balance sheet. So అన్ని అడిగాడు. ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తావు? రీవాల్యుయేషన్ అకౌంట్, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, దెన్ ఆఫ్టర్ క్యాష్ అకౌంట్ ఆర్ రామ్స్ లోన్ అకౌంట్ అండ్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ ఈ లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయగా నేను ఫుల్ ప్రాబ్లం చెప్పేస్తానండి. బాగా ఇదే క్వశ్చన్ ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్, దెన్ ఆఫ్టర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, దెన్ ఆఫ్టర్ రామ్స్ లోన్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఫస్ట్ ఏం చేయాలి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఎప్పుడైనా ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. రామ్ అకౌంట్లో 2 lakhs, రోహిత్ అకౌంట్ ఇక్కడ ఏం చేశాడు? సపరేట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఎవరికి? రాహుల్కి. రామ్స్ వెళ్ళిపోయింది రామేగా, సో 3 lakhs ఓపెనింగ్ బ్యాలెన్స్. నువ్వు 3 కలిపి ఓపెన్ చేయొచ్చు, ఏం కాదు. రామ్ రాహుల్ రోహిత్ అని చెప్పి 3 columns ఓపెన్ చేయొచ్చు. వాడు ఎగ్జామ్ బోర్డ్ ఆన్సర్ అలా ఇచ్చాడు అంతే. సో ఓపెనింగ్ క్యాపిటల్ ఆఫ్ 3 lakhs అండ్ 2 lakhs అండ్ 1 lakh అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఓపెన్ చేసా, ముందు లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసేసా. వాట్ ఆర్ ద అడ్జస్ట్మెంట్? 5. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ గెయినింగ్ రేషియోనా, సాక్రిఫైసింగ్ రేషియోనా, న్యూ రేషియోనా? ఏంటి ఇక్కడ ఏం చేయాలి?
వాట్ ఇస్ ద రేషియో? ఓల్డ్ రేషియో ఎంత? టు దేర్ క్యాపిటల్స్. వాట్ ఇస్ ద రేషియో? వాట్ ఇస్ ద న్యూ రేషియో? హూ రిటైర్డ్ ఫ్రమ్ ద బిజినెస్? రామ్. వాట్ ఇస్ ద న్యూ రేషియో? ఇచ్చేసాడా? ఇవ్వలేదుగా. ఎక్కడిచ్చాడు? ఇదిగోండి, రామ్, రాహుల్, రోహిత్ హూ షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఈక్వల్. ఓల్డ్ రేషియో ఎంత? 3:2:1. న్యూ రేషియో ఎంత? వాట్ ఇస్ గెయినింగ్ రేషియో అండి? ఇక్కడ ఎంత ఉంది? 3:2:1, 6. దీన్ని 6ని వీళ్ళిద్దరు ఏం చేశారు? 3 తీసుకున్నారు. హూ గెయిన్డ్ అండి? 1 షేర్ గెయిన్డ్ బై రాహుల్, 2 షేర్స్ గెయిన్డ్ బై. మీరు చేసుకోండి ఫార్ములా. ఏం ఫార్ములా? న్యూ రేషియో మైనస్ ఓల్డ్. నేను సింపుల్గా అక్కడ క్యాలిక్యులేట్ చేశాను. 6 షేర్స్ ఉన్నదాన్ని న్యూ పార్ట్నర్స్ 1:1 అంటే 3:3. దట్ మీన్స్ రాహుల్ గెట్స్ 1 షేర్, రోహిత్ గెట్స్ 2 షేర్స్. 1:2. ఫస్ట్ పని అయిపోయింది. నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ లో ఏం చేశాడు? సన్రీ లైబిలిటీస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సన్రీ క్రెడిటార్స్, మిషనరీ, క్లోజింగ్ స్టాక్, పీవీడి. అంతే కదండి. సో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి? గుడ్ విల్ ట్రీట్మెంట్. గుడ్ విల్ ట్రీట్మెంట్. హూ ఆర్ ద గెయినింగ్ పార్ట్నర్స్? హూ ఆర్ ద సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ అండి? హియర్ రాహుల్ is the gaining partner, Rohit is the gaining partner, Ram is the outgoing partner. Then entry, Rahul account data, Rohit account data to Ram capital account. How much? What is the goodwill value? 1,80,000. What is the entry? Ram capital account data. Entry cheppandi. Sorry. Rahul capital account data, Rohit capital account data. How much? So what is the goodwill? 1,80,000 into 3/6. That is 90,000. This 90,000 is compensated by Rahul and Rohit in 2:1, 1:2. That is 30,060. Then posting Ram capital account లో by Ram capital account లో ఎంత రాయాలి? ఇదిగోండి, goodwill 30,000 and 60,000. Ram capital account లో by Rahul and Rohit 90,000 అని వస్తుంది. ఓకేనా అండి? గుడ్విల్ ట్రీట్మెంట్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? రేషియో క్యాలిక్యులేషన్. తర్వాత రివాల్యుయేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ది మా క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయా? రిజర్వ్ గానే ఏమన్నా ఉందా? నో, కాబట్టి లాస్ట్ది క్యాపిటల్ అడ్జస్ట్మెంట్. దానికి ముందేముంది? జాయింట్ లైఫ్ పాలసీ. జాయింట్ లైఫ్ పాలసీని రీవాల్యుయేషన్ అకౌంట్లో 60,000. దట్ అమౌంట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్స్. రీవాల్యుయేషన్ 20,000, 10,000. How the goodwill is, how the capitals is adjusted? Capital adjustment ఉందా లేదా? The capital of the firm to be same before the retirement. Retirement before ఎంత ఉంది వీళ్ళ క్యాపిటల్స్? 3 lakhs, 2 lakhs, 1 lakh, 6 lakhs. ఇప్పుడు ఎంత ఉండాలి? చెరొక 3 lakhs ఉంటే చాలు. చెరొక 3 lakhs. That should be 3 lakhs and the balance is brought by the remaining partners. తీసుకొస్తే ఎంత వస్తుంది బ్యాలెన్సింగ్ ఫిగర్? 1,10,000, 2,50,000. క్యాష్ అకౌంట్లో ఏమని వస్తుంది? 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్. జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్ చేస్తే 60,000. 1,10,000 బ్రాట్ బై రాహుల్, రోహిత్. ఫ్రమ్ దిస్ అమౌంట్ సెటిల్డ్ రామ్స్ అకౌంట్. దెన్ బ్యాలెన్సింగ్ ఫ్రీజ్ 3,10,000 బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు రిటైర్మెంట్ ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ ఏం చేస్తాం? క్వశ్చన్లో వాడు ఏం అడిగాడు మన్ని? క్యాపిటల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అడిగాడు. అప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ని వర్కింగ్ నోట్స్లో చూపించాలి. క్యాపిటల్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ అడిగింది, వాడు ఇంకేం అడగల. అప్పుడు ఏం చేస్తావు? రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎక్కడ? వర్కింగ్ నోట్స్. వాట్ రీవాల్యుయేషన్? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ 3 అడిగాడు అనుకోండి, అప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ ఫస్ట్, తర్వాత ట్యాబులర్ ఫామ్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్, దెన్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ కి ట్యాబులర్ ఫామ్ క్యాపిటల్ అకౌంట్ మధ్యలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ముందు లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇదే ఆర్డర్లో చేయండి. మీకు పార్ట్నర్షిప్ సమ్ వస్తే నేను చెప్పిన ఆర్డర్ చేయండి, ఎక్కడ మిస్ అవ్వదు. ఫస్ట్ ఆర్డర్ లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్. క్యాష్ అకౌంట్లో ఉంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాపిటల్ అకౌంట్స్లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇప్పుడు ఆ 5 అడ్జస్ట్మెంట్స్ గుర్తు రావాలి. ఏంటి? ఫస్ట్ది రేషియో. సో రేషియో చేయాలంటే న్యూ రేషియో ఇచ్చాడా, ఓల్డ్ రేషియో ఇచ్చాడా, గెయినింగ్ రేషియో కనుక్కోవాలా, ఏది కనుక్కోవాలో చూసుకొని ఫైండ్ అవుట్ చేయటం. తర్వాత స్టెప్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ ఎక్కడెక్కడ రీవాల్యుయేషన్ చేశాడు, అండర్ వాల్యుయేషన్, ఓవర్ వాల్యుయేషన్ చూసుకొని రికార్డ్ చేస్తాం. థర్డ్ స్టెప్ గుడ్ విల్ ట్రీట్మెంట్. హూ ఆర్ ద గెయినింగ్ పార్ట్నర్స్, హూ ఆర్ ద సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్. గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెట్ ఆర్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్. నెక్స్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్. ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ గుర్తు రావాల్సి, క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోమాకండి. రిటైర్మెంట్లో జేఎల్పి జాయింట్ లైఫ్ పాలసీ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేసి తర్వాత క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అర్థమైందా అండి? 6 స్టెప్స్ వస్తాయి రిటైర్మెంట్లో అయితే. రిటైర్మెంట్ డెత్లోనేమో 6 స్టెప్స్, అడ్మిషన్లో అయితే ఏంటి 6కి 5కి డిఫరెన్స్? జాయింట్ లైఫ్ పాలసీ. ఇఫ్ ద జాయింట్ లైఫ్ పాలసీ సరెండర్, cash is obtained, then entry cash account data to joint life policy account data to revaluation account. Simple. If the cash policy is surrender, cash is obtained, then entry cash account data to JLP account data to all partners capital accounts, లేదా JLP account data to revaluation account. ఇఫ్ ద పాలసీ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ సరెండర్ వాల్యూ అనుకోండి, సరెండర్ వాల్యూకి ఉంది, అప్పుడు ఏం చేస్తావు? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపెన్ చేయి. జేఎల్పి అకౌంట్లో ఏం చేస్తావు? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తావు, అంతే. జేఎల్పి గనక బ్యాలెన్స్ షీట్లో ఉంది అంటే జేఎల్పి అకౌంట్ ఓపెన్ చేయి, సింపుల్గా ఎక్స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసుకో. అప్పుడు నీకు ఫ్రీగా అర్థమైపోయింది ప్రాబ్లం. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. ఓకేనా? రైట్. సో అలా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఈసారి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఎంటీపీలో ఇచ్చాడు. ఎప్పుడు? 2019లో రీసెంట్ 2021లో ఇచ్చాడు. ఎగ్జామ్కి ఎలా వస్తాయంటే 2021 డిసెంబర్కి ఇచ్చిన ఎంటీపీస్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇచ్చిన ఎంటీపీస్ నెక్స్ట్ టైం రిఫ్లెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చేంజ్ ఆఫ్ రేషియో, చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వితౌట్ అడ్మిషన్ ఆర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ కాదు, అడ్మిషన్ కాదు, చేంజ్ ఆఫ్ రేషియో అంటే కొద్దేమో. ఏదైనా రీకాన్స్టిట్యూషన్ అని చెప్పే కదా, రీకాన్స్టిట్యూషన్ గా నేను రావాలి 5 అడ్జస్ట్మెంట్. వాట్ ఇస్ ద రేషియో? ఫస్ట్ ది సాక్రిఫైసింగ్ ఆర్గన్. వాట్ ఇస్ ద ఓల్డ్ రేషియో అండి? వాట్ ఇస్ ద న్యూ రేషియో? So 8:5:3. How much? 15. Then 16. 5:6:5. That is also 16. Who sacrificed andi? A sacrificed 3 shares. 1 share is gained by 2 shares gained by C. Then entry. Goodwill treatment entry. చెప్పండి. గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ సీజ్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, అంతే. గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ వచ్చేసిందా లేదా? ఎప్పుడు? చేంజ్ ఆఫ్ రేషియో. చేంజ్ ఆఫ్ రేషియో ఎప్పుడు జరిగిద్దండి? రిటైర్ అయినా చేంజ్ ఆఫ్ రేషియో వస్తుంది, డెత్ అయినా చేంజ్ ఆఫ్ రేషియో ఉంటుంది, అడ్మిషన్ అయినా అంతే. ఓకేనా? వాట్ ఇస్ ద గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ? సి క్యాపిటల్ అకౌంట్ డెటార్, సారీ బి క్యాపిటల్ అకౌంట్ డెటార్, సి క్యాపిటల్ అకౌంట్ డెటార్, అంతే, అయిపోయింది. హౌ మచ్?
వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఇచ్చాడమో చూడండి. ద గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఎట్ దిస్ డేట్ వాల్యూడ్ 3 years purchase ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద లాస్ట్ 5 years బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ స్టాక్ రెడ్యూస్డ్ బై 1,12,000. సో ప్రాఫిట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇదిగోండి. ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్ లాస్ట్ ఇయర్ 14,000, 17,000, 20,000, 22,000, 27,000. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి, గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేయాలి. గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గుడ్ విల్ రేషియో చూశారు కదా. గుడ్ విల్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 years ప్రాఫిట్ ఎంత, 20,000. ఫ్రమ్ దట్ అమౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం 10,000, దట్ ఈస్ 30,000 బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ప్రీమియం. ఎందుకని, వాట్ గుడ్ విల్ షుడ్ బి కన్సిడర్ బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ప్రీమియం అన్నాడు కాబట్టి we should add the insurance premium. ఇన్సూరెన్స్ ప్రీమియంని యాడ్ చేయాలి. దట్ ఈస్ 30,000. 30,000 into 3, 90,000. 90,000. దీనికి సపరేట్ ఎంట్రీ రాసుకోండి, దీనికి సపరేట్ ఎంట్రీ రాసుకోండి, రెండు క్లబ్ చేసేలా రాయొచ్చు, మన ఇష్టం. సో వాట్ ఇస్ ద ఎంట్రీ అండి, గుడ్ విల్ అమౌంట్ 90,000కి రాయాలనుకోండి, ఏం ఎంట్రీ రాసా, బి, ఫస్ట్ బి కదా, బి క్యాపిటల్ అకౌంట్ డెటార్, సి క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఇప్పుడు ఏ షేర్ ఎంత అండి, 90,000 ఇంటూ హౌ మచ్ ఈజ్ సాక్రిఫైడ్, హౌ మచ్ ఈజ్ సాక్రిఫైడ్ ఎంత, ఓల్డ్ రేషియో ఎంత, 8:5:3. సో వీడి షేర్స్ ఎంత పోయినాయి, 3/16, 1/16, 2/16. సో సింపుల్లీ ఎంత అమౌంట్ గుడ్ విల్ ఇచ్చింది, 90,000 ఇంటూ 1/16, 90,000 ఇంటూ 2/16, 90,000 ఇంటూ 3/16 రాసేయచ్చు. అలానే సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ ఉంది. పాలసీ సరెండర్ చేసి డబ్బు తెచ్చారా, ఇక్కడ అసలు ఏ మెథడ్ వాడారు పాలసీని, ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడా, రీవాల్యుయేషన్ మెథడా, ఏ మెథడు, ద జాయింట్ లైఫ్ పాలసీ ఏం చెప్పాడు, జాయింట్ లైఫ్ పాలసీ గురించి ఏం చెప్పాడు, గుడ్ విల్ అండ్ సరెండర్ వాల్యూ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ వాజ్ నాట్ అపీర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. పాలసీ యొక్క సరెండర్ వాల్యూ బుక్స్ లో కనిపించకూడదంట. వాట్ ఇస్ ద సరెండర్ వాల్యూ ఆఫ్ పాలసీ, సరెండర్ వాల్యూ ఆఫ్ ద పాలసీ ఆన్ 31st December 2008 is 78,000. దే టుక్ ఏ పాలసీ ఆఫ్ 2 lakhs. ఇప్పుడు పాలసీని సరెండర్ చేశారా చేయలేదా, చేశారా, సరెండర్ చేసి డబ్బు తెచ్చినట్టు ఏమైనా ఉందా, చేశారా, అక్కడ సరెండర్ వాల్యూ చెప్పాడు. ఏ మెథడ్ వాడుతున్నారు, ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్. ఏ మెథడ్ వాడుతున్నారు, ఆర్డినరీ ఎక్స్పెన్స్ మెథడ్ లో పాలసీ యొక్క సరెండర్, పాలసీ సరెండర్, క్యాష్ ఈజ్ అబ్టైన్డ్ అంటే ఎంట్రీస్ ఏం రావాలి, క్యాష్ అకౌంట్ డెటార్ టు జేఎల్పి, జేఎల్పి అకౌంట్ డెటార్ టు ఆల్ పార్ట్నర్స్. హియర్ చేంజ్ ఆఫ్ రేషియో, జేఎల్పిని బుక్స్ లో తేవాలి. యాక్చువల్గా వాడు ఈ పాయింట్ చెప్పలేదు అనుకోండి, ఈ పాయింట్ చెప్పలేదు అనుకోండి, జేఎల్పి అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ 78,000 అని రాసేవాళ్ళు. వాడు క్లియర్గా ఏం చెప్తాడు, జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ నాట్ టు బి అపీర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని క్లియర్గా ఇచ్చాడు. బుక్స్ లో కనిపించకుండా అడ్జస్ట్ చేయాలి అంటే ఏంటి, గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అందుకనే వాడు ఏం చేశాడంటే 90,000 ఆఫ్ గుడ్ విల్, మనం గుడ్ విల్ కనిపించకుండా చేయట్లేదు అడ్జస్ట్మెంట్, సేమ్ జేఎల్పి కనిపించకుండా చేయటం కొత్తదేం కాదు. గుడ్ విల్ కనిపించకుండా చేయాలంటే ఎంట్రీ ఏం రాస్తున్నాం, గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైసింగ్. జేఎల్పి కనిపించకుండా అడ్జస్ట్ చేయాలంటే సేమ్ ఎంట్రీ, గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు సాక్రిఫైస్. వాట్ ద టోటల్ అమౌంట్ అడ్జస్టెడ్, అప్పుడు రెండు కలిపేశాడు. అందుకని ఎంత, 90,000 ఆఫ్ గుడ్ విల్, 78,000 ఆఫ్ టోటల్ అమౌంట్ ఈస్ 1,68,000. అప్పుడు ఇక్కడ ఏం రాస్తాడు, 1,68,000 ఇంటూ 1/16, 1,68,000 ఇంటూ 2/16, ఏస్ క్యాపిటల్ అకౌంట్ 3/16. అందుకని ఏమవుతుంది, క్యాపిటల్ అకౌంట్ లో అడ్జస్ట్ చేసేటప్పుడు చూడండి, బీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎంతండి, 1,16,000, 1,68,000, 1,68,000 ఇంటూ
1/16. How much andi? 10,500. 1,68,000 into 2/16. That amount is given to A. లేదు సార్ కరెక్టా కాదా అంటే 1,68,000 into 3/16. ద గుడ్ విల్ అండ్ జాయింట్ లైఫ్ పాలసీని రెండు కలిపి ఎందుకు ఇచ్చాడు? గుడ్ విల్ అండ్ జాయింట్ లైఫ్ పాలసీ బోత్ ఆర్ నాట్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పాడు కాబట్టి. అర్థమైందా అండి? సో దీంట్లో ఈ ఎక్సర్సైజ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుడ్ విల్ అండ్ సరెండర్ వాల్యూ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ was not appear in the books of accounts. Books of accounts. Books of accounts. Goodwill and surrender value of joint life policy was not appear in the books of accounts. So రెండు కనిపించకూడదు అంటే ఎంట్రీ ఏమని పాస్ చేయాలి? గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ పార్ట్నర్. సరే ఎంట్రీ ఫ్రేమ్ చేస్తాం, బట్ అమౌంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. how much of amount should be returned అనే విషయాన్ని చేయాలి అంటే గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి, జాయింట్ లైఫ్ పాలసీ టోటల్ అమౌంట్ తీసుకోవాలి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ అండ్ గుడ్ విల్ ఈస్ 1,68,000. 1,68,000. From this 1,68,000, A sacrificed 3/16, B sacrificed 1/16, B gained 1/16, C gained 2/16. Then entry B's capital account debtor, C's capital account debtor, that is A's capital account 31,500. చాలా మంది అక్కడ ఫిగర్ తప్పేసేటప్పుడు ఆ 31,500 ప్లేస్ లో 1,68,000 తీసుకుంటారు. టాలీ అవుతుంది, ప్రాబ్లం టాలీ అయింది, బట్ ఆన్సర్ రాంగ్ వచ్చేసింది. ఎందుకని? నువ్వు ఎంట్రీ ఫ్రేమ్ చేసావు కాబట్టి టాలీ అయింది 1,68,000తో. యాక్చువల్గా రాయాల్సిన అమౌంట్ ఎంత? 31,500. 31,500 ఎలా వచ్చింది? 1,68,000లో 3/16. గెయినింగ్ అని చెప్పి, గెయినింగ్ పార్ట్నర్ టు సాక్రిఫైస్ అని చెప్పి మీరు టోటల్ అమౌంట్ తీసుకోవడం ఎంత పాపం అండి? నువ్వు ఎంట్రీలో చెప్పినప్పుడు గెయినింగ్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్ అన్నప్పుడు సాక్రిఫైస్ షేర్ ఆఫ్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. సాక్రిఫైస్ షేర్ ఆఫ్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి, అంతేకాని టోటల్ అమౌంట్ కన్సిడర్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక గుడ్ విల్ విషయంలో చెప్పాను కదా, టోటల్ ఫర్మ్స్ గుడ్ విల్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? సీస్ షేర్ ఆఫ్ గుడ్ విల్. అంటే అక్కడ అర్థం ఏంటి? గెయినింగ్ పార్ట్నర్, సీస్ ద గెయినింగ్ పార్ట్నర్, న్యూ పార్ట్నర్ కాబట్టి సీస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ షుడ్ బి కన్సిడర్. అర్థమైందా అండి? అర్థమైందా? నెక్స్ట్ ఎంట్రీ. సో నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. దెన్ ఎంట్రీ రీవాల్యుయేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఏంటండి? రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఏస్ క్యాపిటల్ టు బీస్ క్యాపిటల్ టు నాదేనండి పెట్టేంటి పర్లేదు. రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఏస్ క్యాపిటల్, బీస్ క్యాపిటల్ అండ్ సీస్ క్యాపిటల్. General reserve distribution, general reserve account data to A's capital, B's capital, C's capital. Revaluation of assets తెలుసు కదండి. Fixed asset account data to appreciation, depreciation. Then accounts open చేసి మనం వాటిని ఎఫెక్ట్ ఇస్తే సరిపోతుంది. 1 lakh opening balances. 1 lakh ఇక్కడ రిటైర్మెంట్ కాదు, డెత్ కాదు, రెండు జరగలేదు, కానీ చేంజ్ చేసుకున్నారు, రేషియో చేంజ్ చేసుకున్నారు. దట్స్ వై రేషియో చేంజ్ చేసుకున్నప్పుడు రీవాల్యుయేషన్ ఎందుకు సార్? రీవాల్యుయేషన్ ఎందుకు చేసుకోవాలి? రీవాల్యుయేషన్ వాట్ ఇస్ ద నీడ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి. రివాల్యుయేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఏబిసి అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ద రేషియో ఈస్ 3:2:1. 3:2:1. దే అక్వైర్ ఎ బిల్డింగ్ విత్ అమౌంట్ ఆఫ్ 1 lakh rupees. ఒక బిల్డింగ్ని పర్చేజ్ చేశారు 1 lakh. ఒక 4 years తర్వాత ఏబిసి ఆర్ డిసైడెడ్ టు షేర్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ 1:1:1 అండి. 1:1:1. 4 years తర్వాత అనుకున్నారు, ఫస్ట్లో ఏకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి ఏకి ఎక్కువ షేర్, వాడికంటే బీకి ఉందని చెప్పి 2 shares, వీడికి 1 share. 4 years అయిన తర్వాత ఏముంటుంది? అందరూ ఈక్వల్ నాలెడ్జే ఉంటారు. అందరూ ఈక్వల్ నాలెడ్జే ఉంటారు. ఎందుకని? ఎక్స్పీరియన్స్ వచ్చేసింది.
అప్పుడు సి ఏమంటాడు, ఎప్పుడు నాకు తక్కువ మీకు ఎక్కువ అంటాడు. ఆ డిస్టర్బెన్స్ రాకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటాడు, నా ప్రాఫిట్స్ పడిపోతాయిగా నేను ఎందుకు ఒప్పుకుంటా అంటాడు. బి ఏమంటాడు, నా ప్రాఫిట్స్ పడిపోతాయిగా నేను ఎందుకు ఒప్పుకుంటాడు. సి యాక్సెప్ట్ చేయడు. అప్పుడు ఏమైంది, బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. చేయకూడదు అట్లా. అప్పుడు కాంపన్సేషన్ అడుగుతారు ఏబీలు. మేము సాక్రిఫైస్ చేస్తున్నాం కదా, మాకు ఇవ్వు నువ్వు ఎక్స్ట్రా. ఈ ఒక్కసారికి ఇచ్చేసామనుకో ఫ్యూచర్ అంతా అందరూ ఈక్వల్ అవుతాం. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు అందుకనే గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎంట్రీ వస్తుంది. ఏమని, సి క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఏ క్యాపిటల్ టు బి క్యాపిటల్ ఎంట్రీని ఫ్రేమ్ చేస్తాం. అర్థమైందా అండి? అర్థమైందా? సో 1 lakh రూపీస్ బిల్డింగ్ పర్చేజ్ చేశారు. నవ్ ఇట్స్ వాల్యూ ఈస్ 20 lakhs అండి. నవ్ ఇట్స్ వాల్యూ ఈస్ 20 lakhs. ఇప్పుడు దీన్ని అమ్మేశారు. ఎంత వచ్చింది ప్రాఫిట్? 19 lakhs. దీన్ని ఎవరు తీసుకోవాలి? ఏబీసీనేగా. ఏ రేషియో? 1:1:1లో తీసుకుంటే ఏబీసీలు ఏమైపోతాయి? జస్ట్ ఇప్పుడు మార్చుకున్నాం. ప్రీవియస్ అంతా 3:2:1గా. దీని బెనిఫిట్ అంతా ఎంజాయ్ చేయాల్సింది ఏ రేషియోలో? 3:2:1. నువ్వు రీవాల్యుయేషన్ చేయకపోతే ఈక్వల్లో చేసుకోవాలి. అందుకని బిఫోర్ ద చేంజ్ ఆఫ్ రేషియో యూ నీడ్ టు రీవాల్యూ ద అసెట్. 20 lakhsకి దీన్ని ఇంక్రీజ్ చేసేయాలి. అప్పుడు ఏమని రాస్తావు? బిల్డింగ్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్ 19 lakhs రాసేసి వీళ్ళ క్యాపిటల్స్ని ఇంక్రీజ్ చేస్తాం. అర్థమైందా అండి? అలా చేయకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ పార్ట్నర్స్ ఇన్ దట్. వెరీ గుడ్. ఆ మాట వాడాలి. ఓల్డ్ రేషియో అని. రేషియో అనకూడదు, ఓల్డ్ రేషియో. ఇన్ బిట్వీన్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దట్ ఓల్డ్ పార్ట్. ఇక్కడ ఏబిసి ఆర్ ద న్యూ పార్ట్నర్స్, ABC are the old partners, but ABC old partners ratio is 8:5:3. ABC new ratio is 5:6:5. That's why. So general reserve amount is 40,000, 25, 15,000. A's capital balance carry down. So ఏం చేయాలి ఇక్కడ? goodwill adjustment 10,500, 21,000. goodwill and JLP adjustment. BC capitals are debited, A capital is credited 31,500. గుర్తుందా? గుడ్విల్ అండ్ జేఎల్పీని కలిపి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండ్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ షీట్ వేసేస్తాం. సో చేంజ్ ఆఫ్ రేషియో అంటే ఏదో జరిగింది అనుకోవద్దు. సేమ్ 5 అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ ఏంటి? రేషియో క్యాలిక్యులేషన్, తర్వాత రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, తర్వాత గుడ్విల్ ట్రీట్మెంట్, తర్వాత అన్డిస్ట్రిబ్యూటెడ్ జేఎల్పీ ఉంటే జేఎల్పీ ట్రీట్మెంట్. JLP should not be appears in the books of accounts అన్నాడు అనుకోండి. ఎంట్రీ ఏంటి? గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు సాక్రిఫైసింగ్. ఎంత అమౌంట్? సాక్రిఫైడ్ షేర్. అక్కడ స్ట్రెస్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?